ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్తే అండి. ఈ నెల 2026 కర్కాటక రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉంటాయంటారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం అంతా కూడా? తప్పకుండా కర్కాటక రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు, బుధుడు, శుక్రుడు యోగకారకుడు. జన్మరాశిలో గురు సంచారం అనేది రాశి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. మెయిన్గా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం, స్టార్టింగ్ ఆఫ్ ద నెల అంటే మొదటి నెల ఈ నెల స్టార్ట్ అవ్వటంతోనే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలతోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే జన్మరాశిలో త్రిగ్రహ యోగం జరుగుతున్నది. గురువు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల కలయిక ఉంది. వ్యాపార పరంగా రొటేషన్ అనుకూలిస్తుంది. దాని తర్వాత స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, అన్య స్త్రీలతో పరిచయాలు ఏర్పడటం, మరియు అదేవిధంగా వారితో కొన్ని మాట మంతి అనేది కొంచెం సానుకూలంగా జరుగుతున్నది అనేటువంటి ఒక ఆలోచనలకు వస్తారు. అది స్త్రీలు పురుషులు ఉన్నట్టుగా అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా వచ్చేటప్పటికి వివాహ సంబంధితమైన విషయాలు, లివింగ్ రిలేషన్షిప్స్ విషయాలు అవనేవి కొంచెం సానుకూలపడేటువంటి పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి వివాహానికి చేసుకోవటానికి కూడా ఇది సరైనటువంటి సమయం ఈ యొక్క రాశి వారికి. గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కేంద్ర స్థానంలో గురువు ఉన్నాడు, ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇది సప్తమాన్ని చూస్తుంటుంది, పంచమాన్ని చూస్తుంటుంది. అదే సంతాన ప్రాప్తికి అనుకూలమైనటువంటి సమయం. అదేవిధంగా వివాహానికి, లివింగ్ రిలేషన్షిప్స్ ఇవన్నీ ముడిపడటానికి ఒక సానుకూలమైనటువంటి సమయంలో వెళ్తూ ఉంటుంది. సొంత గృహం కొనుక్కోవటానికి, వాహనం కొనుక్కోవటానికి కూడా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు. ఈ రాశి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అత్యధికమైనటువంటి బిందువులతో షడ్బలం కలిగి ఉన్నాడు అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి రాశి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి షడ్బలం ఎప్పుడైతే గ్రహానికి బలంగా ఉంటుందో అప్పుడు రాజకీయంగా ఎదగటానికి, అంటే కుజుడికి బలంగా ఉంది కాబట్టి కుజుడు రాజకీయంగా ఎదగడానికి అనుకూలమైనటువంటి పదవులు ఇవ్వడానికి మూలకారకుడు. అదేవిధంగా వచ్చేటప్పటికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూమి కొనుక్కోవటానికి, మధ్యవర్తి పంచాయతీలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాలు, కోర్టు వ్యవహార విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం ముడిపెట్టడానికి, ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉంటే మనం మాట్లాడుకొని కూర్చొని సంప్రదించుకొని చేసుకోవడానికి ఈ నెల అనుకూలిస్తుంది. చాలా అనుకూలమైనటువంటి స్థితిలో కుజుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు ఈ రాశి వారికి. కానీ ఈ రాశి వారికి మనం మెయిన్గా గమనించినట్లయితే మెయిన్గా వచ్చేటప్పటికి అష్టమంలో రాహుగ్రహ సంచారం, భాగ్యస్థానాల్లో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి శనిగ్రహ సంచారం జరుగుతున్నది. అవి కూడా మనం కన్సిడర్ పాజిటివ్ ఫ్యాక్టర్స్తో పాటు కొంచెం నెగిటివ్గా కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. ఉన్నటువంటి గ్రహాలు కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ఎంత బలమైనటువంటి పాజిటివ్నెస్ ఇస్తున్నాడో జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది 17వ తారీఖున. 17వ తారీఖు ముందు రవి ఉన్నటువంటి స్థితి కొంచెం ప్రయాణానికి సంబంధితమైనటువంటి అనుకోకుండాను అనుకోని ప్లాన్ చేసుకున్నటువంటి ప్రయాణాలు అనేవి జరుగుతాయి. అంటే దూర ప్రాంతం ప్రయాణం చేయడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. శరీరం అనేటువంటి శారీరక శ్రమ అనేది అంత ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా కొంచెం సంపూర్ణమైనటువంటి కొంచెం పాజిటివ్గా ఉండేటువంటి ఒక ప్రయాణంగానే ఉంటుంది. అంటే బెనిఫిషియల్ ట్రావెల్, అంటే ఒక బెనిఫిట్స్ ఇచ్చేటువంటి ఒక ట్రావెల్గా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో రాహుగ్రహ సంచారం, భాగ్యస్థానంలో శనిగ్రహ సంచారం ఉంది. ఈ అష్టమంలో ఉండేటువంటి రాహువు ఇంచుమించు శని ఇచ్చేటువంటి ఫలితాలు వేస్తాడు. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. ఈ మిగతా విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మిగతా విషయాలు అనేవి సాఫీగానే వెళ్తూ ఉంటాయి. మెయిన్గా విద్యార్థులకి చాలా బెనిఫిషియల్ పొజిషన్స్లో కుజుడు ఉన్నాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి గురువు ఉన్నాడు అన్నమాట. విద్యార్థులు ఎవరైతే మెయిన్గా మ్యాథమెటిక్స్ బేస్డ్ మీద యాప్టిట్యూడ్, రీజనింగ్, గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాయడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్గా ఉంటాయి. కాబట్టి వాటిలో సఫలీకృతం అవడానికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పోలీస్, రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా మెయిన్గా వచ్చేటప్పటికి బిజినెస్ పరంగా ట్రాన్సాక్షన్ అనుకూలంగా ఉంటుంది. కుజుడు
చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ ఎవరికైనా సరే, మెయిన్గా బిజినెస్ రిలేటెడ్ పీపుల్కి అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే కుజుడు ఎటువంటి ప్లానెట్ అంటే వ్యాపార పరంగా రొటేషన్ని ఇవ్వగలిగినటువంటి మాట. అండ్ మెయిన్గా వ్యాపార ముహూర్తాలను ఎప్పుడైనా పెట్టేటప్పుడు కుజుడు ఉండేటువంటి స్థితిని చాలా పరిగణలోకి తీసుకోవాలి. అదే విధంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి కుజుడు ఉన్నటువంటి స్థితి వ్యాపారంకి అనుకూలమైనటువంటి స్థితిలో కుజుడు ఉన్నాడు అన్నమాట. అది అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ఓవరాల్గా ఈ నెల కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలిస్తున్నది. 17వ తారీఖు తర్వాత జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరిగిన తర్వాత మెయిన్గా ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు, స్ట్రెస్ తగ్గించుకోవాలి చేసేటువంటి పనిలో. అదేవిధంగా మాట్లాడేటువంటి విషయాల్లో కోపాన్ని కొంచెం కంట్రోల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాశి వారికి 4వ తారీఖున బుధుడు 1000 స్థానంలోకి వెళ్ళటం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా తృతీయంలోకి 7వ తారీఖున శుక్రగ్రహ సంచారం జరగటం కూడా ధనస్థానాల్లోకి శుక్రగ్రహ సంచారం వెళ్ళటం అనేది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. 4, 7వ తారీఖుల తర్వాత కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పొజిషన్స్లోకి శుక్రుడు, బుధుడు మారటం. ఓవరాల్గా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ నెలలో పొందగలుగుతారు. 17వ తారీఖు తర్వాత కొంచెం కంట్రోల్డ్గా ఆరోగ్యపరంగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. పరిహారాల పరంగా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి గురువు? ఈ రాశి వారు మెయిన్గా దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించాలి. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అమ్మవారు అష్టమంలో అంటే రాహువులు ఆధీనంలో ఉండేటువంటిది అమ్మవారి చేతిలో ఉంటుంది అన్నమాట. అందుకని మన భ్రమరాంబ అమ్మవారు అంటాడు. ఆ భ్రమల తొలగించేటువంటి శక్తి ఉన్నటువంటిది ఎవరు అంటే అమ్మవారు అన్నమాట. భ్రమ అంటే ఏంటి? మనకు ఉన్నటువంటి అభూతమైనటువంటి కల్పన, అంటే ఏదైతే మనకు ఉన్నది లేనట్టుగా చేసేటువంటి వాడు రాహువు అన్నమాట. అంటే నీకు బంధువు, ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు, కానీ ఫ్రెండ్స్ అనేటువంటి వారు ఎటువంటి వారు అనేటువంటి వారి మనస్సులో నీకు కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తుంది అన్నమాట అమ్మవారు. అయితే ఆ భ్రమలు కల్పిస్తుంది కాబట్టి భ్రమరాంబ అయింది ఆమె. సో ఎవరైతే ఉన్నారో వారు దుర్గాదేవిని పూజించడం, అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం, కుంకుమను ధరించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వీటితో పాటు సూర్య నమస్కారాలు కూడా చేయటం ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వారికి ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ నెల అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అనుకున్నటువంటి కొన్ని పనులని సఫలీకృతంగా కూడా చేసుకోగలుగుతారు. ఓవరాల్గా ఈ జూలై నెల ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటల్లో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్.